హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు, మీ కుటుంబ సభ్యులు, అలాగే నేను, నా కుటుంబ సభ్యులు మనమందరం కూడా బాగుండాలి అని ఆ భగవంతుని అయితే మనసారా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే మొదటి కార్తీక సోమవారం కదా, అందుకని ఇంకా రోజు మీద ఇంకా ఇవాళ పొందలా లేచేసి పాచి పని అది చేసేసుకొని స్నానం చేసి పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ కమలాలు అయితే నిన్న గుడికి వెళ్ళాం కదా, అక్కడైతే కోసుకొచ్చినాయి ఫ్రెండ్స్. ఆ పొలాల అమ్మటి కాలువ ఉంటుంది కదా, కాలువలో ఉంటే మా వారిని మోకాళ్ళ లోతు బురదలోకి దింపి మరీ కోయించుకున్నాను. నిన్న కోసిన కమలాలు ఇవాళ అయితే దేవుడికి పెడుతున్నాను. ఇవాళైతే 3 రకాల పుష్పాలు అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఒకటేమో కమలాలు, 2 వచ్చేసి చామంతులు, 3 వచ్చేసి పారిజాతం పుష్పాలు. పారిజాతం పుష్పాలు అయితే నేల రాలినవే భగవంతుని పాదాల దగ్గరికి చేర్చాలి అంటారు. వాటికి కారణం అయితే అర్థం నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిసింటే ప్లీజ్ కామెంట్ చేయండి. తెలియనివి తెలుసుకోవటం చాలా ముఖ్యము, అవసరం కూడా. తెలిసిన వారు తెలియని వారికి తెలియజేయటం కూడా మంచిది. ప్లీజ్ మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇంట్లో పూజ అయితే చేసుకొని గుడికి అయితే బయలుదేరిపోయాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే మా పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు. వాళ్ళు పరిగెత్తి నన్ను కూడా పరిగెత్తుకుంటూ రమ్మంటున్నారు. ఇక గుడికి కూడా వెళ్ళిపోయాను. ఇవాళ కార్తీక మొదటి సోమవారం కాబట్టి అసలు గుడి అయితే చాలా బిజీగా ఉంది. అసలు ఖాళీయే లేదు. గుడిలోకి వెళ్తే కన్నుల పండుగగా ఉంది. మనసంతా ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందో. బయట పూజ కూడా అయిపోయిన తర్వాత గుడిలోకి అయితే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. దర్శనానికి వెళ్ళి వచ్చేసరికి కాస్త జనం అయితే తగ్గారు అయితే, కానీ చాలా బాగుంది.